హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నేను మొక్కలకి బూస్ట్ లాంటి జ్యూస్ ఒకటి ఇస్తాను. చూడండి, అదేంటంటే బియ్యం కడిగిన అన్నం వండుకోవడానికి బియ్యం కడుగుతాం కదా ఫ్రెండ్స్. ఆ బియ్యం కడుగుతాం కదా, ఒకసారన్నా 2 సార్లన్నా. ఆ బియ్యం కడిగిన వాటర్ అయితే మనము ఇడ్లీ రవ్వ కడుగుతాం కదా, ఈ రవ్వ కూడా కడిగినప్పుడు ఆ వాటరు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా స్టోరేజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ బకెట్ నిండా అయినాక మొక్కలకి ఇస్తాను. ఇంకా కిచెన్లో మనం కూరగాయలన్నీ తరుగుతాం కదా, అవన్నీ టమాటాలు, దొండకాయలు, బెండకాయలు అన్నీ కర్రీస్ అన్నీ తరిగినాక వేస్ట్ అంత ఉంటుంది కదా, అది కూడా తెచ్చి ఇందులో వేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రూట్స్ తింటాం కదా, అవన్నీ కూడా చూడండి. ఇంకా ఇవన్నీ ఇందులో మగ్గి మంచి ఫెర్టిలైజర్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ రైస్ వాటర్ నేను చెప్తుంటాను కదా, రైస్ వాటర్ ఇస్తాను అని మొక్కలకి. ఇదే ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు చూపెట్టిందేమో ఫ్రూట్స్ జ్యూస్, ఇదేమో మంచి ఫెర్టిలైజర్ ఫ్రెండ్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్. ఇది రైస్ వాటరు మనము బియ్యం కడిగా సింకులో పోసే కన్నా ఈ విధంగా మొక్కలకు వాడుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంకా ఈ మొక్కలకైతే ఈ విధంగా ఉపయోగపడుతుంది ఆ రైస్ వాటరు. నేను ఇదే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ బకెట్ నిండిపోతుంది 1 వీక్కి. ఇది వాళ్ళకి ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఏ మెడిసిన్ వాడను మొక్కలకి. ఈ రైస్ వాటరు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, జీవామృతం, ఈ 3 నేను ఇస్తాను ఫ్రెండ్స్ మొక్కలకైతే. ఈ విధంగా ఇలా అయితే నేను వడగట్టేస్తాను. వడగట్టేసి మంచిగా మొక్కలకి వాటర్ వేసి, ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు ఫ్రెండ్స్. ఇది ఏమన్నా మెడిసిన్ ఏం కాదు కదా. నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను, ఫ్రూట్స్ చూపించాను. ఇప్పుడు అంతా ఇదేంటంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా మనం వేస్తే మంచి లిక్విడ్ తయారవుతుంది మొక్కలకు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంత వాటర్ అయితే వేసాను ఇందులో. ఏం కాదు ఎక్కువ తక్కువ అయినా కానీ. చూడండి ఫ్రెండ్స్, కిచెన్లో వచ్చే వేస్ట్తో తయారైన ఈ లిక్విడ్ బూస్ట్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మొక్కలకి మనం 1 మగ్గిచ్చామనుకోండి, ఎంత బాగా పూలు, పండ్లు, కాయలు ఇస్తుందో మనకి. మీ మొక్కలు ఉంటే గార్డెన్లో, ఇంట్లో మీరేమి ఆ రైస్ వాటరు, ఆ కర్రీస్, ఆ పాడైపోయిన కూరగాయలు ఏం పడేయద్దు ఫ్రెండ్స్. మంచిగా అందులో వేసి 2 రోజులు ఉంచి అట్లాగే పెట్టేసి మంచిగా మొక్కలకి ఇచ్చారనుకోండి, మీకు కావాల్సిన పువ్వులు, పండ్లు, కూరగాయలు ఈ ప్లాంట్స్ ఇస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా పువ్వులు, చూడండి ఈ విధంగా మంచిగా పువ్వులు ఇంత చిన్న తొట్టిలోనే ఎందుకు కాస్తాయి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఈ లిక్విడ్ ఇస్తుంటే చాలా బాగా వస్తాయి. చూడండి, ఇది కాయలు, దోసకాయలు చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి పండ్లు, ఇంత చిన్న చెట్టుకి ఎప్పుడు ఒక కాయ 2 కాయలు కాస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అనార అయితే చూడండి, ఈ టమాటాలు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయి. ఎందుకంటే చూడండి ఎంత పెద్ద టమాటా కాసిందో ఫ్రెండ్స్. ఈ రైస్ వాటర్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.